ఫ్రెండ్స్ ఈ రోజు మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్లో మీ ముందుకు ఒక G+4 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చానండి. మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ఎవరైతే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ విధంగా చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ లోకల్ ఏరియా సరౌండింగ్ లొకేషన్ డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే ముషీరాబాద్ అండ్ అదేవిధంగా వారాసిగూడ, మీకు ప్యారడైజ్ బిర్యానీ, మీకు పద్మారావు నగర్కి నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది. మెయిన్లీ కోటి వైపు చూసే వాళ్ళకు కూడా చాలా వరకు ఈ ప్రాపర్టీ అయితే బెస్ట్ లొకేషన్ అనేది ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ స్ట్రెచ్లోనే ఉంటుంది కాబట్టి మెయిన్లీ రెంటల్ ఇన్కమ్ విధంగా ఈ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి. ఈ కంప్లీట్గా సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండ్ డైరెక్ట్ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే నేను మీకు ఆన్ డిస్ప్లేలో అయితే ప్రొవైడ్ చేశాను. గ్రౌండ్ లెవెల్లో మీకు చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా మీకు స్ట్రీట్ లైట్స్తో పాటు మీకు అటాచ్డ్ ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంటి లోపలనే మీకు బోర్ వాటర్ కనెక్టివిటీతో పాటు మీకు సంప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్క హౌస్కి మనకు చూసుకున్నట్టయితే మంచి ఇంటీరియర్ అనేది ఓనర్స్ దగ్గర ఉండి వీళ్ళు ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు అండి. అండ్ మీకు జూబ్లీ బస్ స్టాప్ అంటే జీబీఎస్ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ మీకు ఒక 3.5 to 4 కిలోమీటర్స్ స్ట్రెచ్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది. అండ్ మెయిన్లీ ఏరియా కనెక్టివిటీ విధంగా చూసుకున్నట్టయితే మెట్రో స్టేషన్స్కి చాలా నియర్ బై లొకేషన్స్లో అండ్ అదేవిధంగా బస్ స్టాప్స్ అంటే మెయిన్లీ బస్ స్టాప్ ట్రాన్స్పోర్టేషన్ విధంగా చూసుకున్నా కానివ్వండి ఈ ప్రాపర్టీ అయితే బెస్ట్ సూటబుల్ అయ్యే విధంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లే చేశాను, వాళ్ళకి మీరు కాల్ చేయండి. అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా మన కంప్లీట్ ఇంటీరియర్స్తో పాటు వీళ్ళు ఏ విధంగా కన్స్ట్రక్షన్ ప్లాన్ చేశారనేది వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను. మీకు కంప్లీట్గా ఒక వార్డ్రోబ్ యూనిట్తో పాటు మీకు ఒక క్రాకరీ యూనిట్ విధంగా వీళ్ళు కంప్లీట్గా ఒక గ్లాస్ షట్టర్స్ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో టీవీ విధంగా కూడా వీళ్ళు అరేంజ్మెంట్ చేయడం అయితే జరిగిందండి. అండ్ మీకు మీటర్ బోర్డ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ మీకు కవర్ చేస్తున్నాను. మీకు కంప్లీట్గా మీటర్ బోర్డ్స్ అనేది ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు థర్డ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా మీకు కిచెన్ యూనిట్ లాగా వీళ్ళు కన్స్ట్రక్షన్ విధంగా ప్లాన్ చేసుకోవడం అయితే జరిగిందండి. ఒక ప్రాపర్ ప్లానింగ్తో పాటు ఒక 30 స్క్వేర్ యార్డ్స్లో మనకి కంప్లీట్గా ఒక 270 ఎస్ఎఫ్టీ విధంగా సింగిల్ ఫ్లోర్లో మనకి కంప్లీట్గా బిల్టప్ ఏరియా విధంగా చూసుకున్నట్టయితే 1080 ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా మనకి ఈ హౌస్లో మనకి రావడం అయితే జరుగుతుంది. మెయిన్లీ లొకేషన్ విధంగా ఎవరైతే ప్రిఫరబుల్గా చూసి ఇన్వెస్ట్మెంట్తో పాటు రెసిడెన్షియల్ విధంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ సూటబుల్ ప్రాపర్టీ ఈరోజు 30 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ప్రాపర్టీ తీసుకురావడం అయితే జరిగిందండి. అండ్ మీకు డైరెక్ట్ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఆన్ డిస్ప్లేలో అయితే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నేను మీకు 4th ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. దీనికి అటాచ్డ్గా మీకు వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం అయితే జరిగింది. మంచి డెవలప్మెంట్ అండ్ లోకల్ ఏరియా సరౌండింగ్ లొకేషన్ డెవలప్మెంట్ కూడా వీడియోలో అయితే కవర్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో.